నమస్కారం. RTI9 న్యూస్ కి స్వాగతం. MEO డి అంజయ్య ఈరోజు సంగారెడ్డి చౌరస్తా PSR గార్డెన్లో పదవి విరమణ చేసుకోవడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, DO, ఉపాధ్యాయ సంఘాలు, చౌటాపూర్ మండల్, పుల్కల్ మండల్, సదాశివపేట మండల్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. RTI9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి ఉదయం నిజాయితీ, నిబద్ధత, అంకిత భావానికి మారుపేరుగా నిలిచిన నిగర్వి అజాత శత్రువు శ్రీ దండు అంజయ్య సార్ గారు. జిల్లా కలెక్టర్ మేడం చేతుల మీదుగా దంపతులకు సర్కారం అంజయ్య సార్ యొక్క అభినందన సభ కార్యక్రమం శతశాతం పరిపూర్ణమైనగానే భావిస్తాం. ఇంతమంది కల్మషం లేని ఆత్మీయుల యొక్క ఆగమన వైపు రక్తదాతగా, మరోవైపు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పేదల గురువుగా మరి 2 పుస్తకాలు రచించినటువంటి వారి యొక్క భావనకు, వారి యొక్క ఆత్మీయతకు ఆ విధి నిర్వహణ గారికి, అలానే విద్యాశాఖ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులకు, సభ్యులకు, వివిధ ఉపాధ్యాయులకు, విద్యార్థి బృందాలకు, మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా నమస్కారం. మరి 3 దశాబ్దాలుగా విద్యాశాఖలో వారి ఆత్మీయ సేవలు అందించి నేడు పదవీ విరమణ పొందుతున్న శ్రీ దండు అంజయ్య గారికి ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే వారి సేవలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఒక పక్క ఉపాధ్యాయులుగా, విద్యాశాఖాధికారి మండల విద్యాశాఖాధికారిగా వారు సేవలు అందిస్తూనే మరోపక్క సమాజంలో ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేస్తూ, వారిని పాఠశాలలో జాయిన్ చేయిస్తూ, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని కూడా ఐడెంటిఫై చేస్తూ వారికి కూడా విద్య అందించాలనే ఉద్దేశంతో వారందరినీ కూడా పాఠశాలలో జాయిన్ చేయిస్తూ వారు మిగతా ఉపాధ్యాయులకు, వివిధ మండల శాఖాధికారులకు కూడా వారు స్ఫూర్తివంతంగా నిలిచారు. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగంలోనే చాలా వర్క్ లోడ్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటూ కూడా సమాజ సేవకు వారి యొక్క విలువైన సమయాన్ని అందించారు. బ్లడ్ డొనేషన్ కూడా మ్యాక్సిమం టైమ్స్ రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ డొనేషన్ అందించి ఎంతోమందికి కూడా వారు పొందడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా చేశారంటే డెఫినెట్లీ వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారని అనిపిస్తుంది. సో వారి యొక్క జీవితం, వారి యొక్క కెరియర్ మనందరికీ కూడా తప్పకుండా స్ఫూర్తిదాయకం. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మన జిల్లాలో ఎవరైతే పనిచేస్తున్నారో ప్రభుత్వ పాఠశాల యొక్క నిర్వహణ మరింత మెరుగుపరుస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది చిన్నారులను, పిల్లలను జాయిన్ చేయించాలని కూడా నేను కోరుతున్నాను. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. మరి దీని కింద మనం ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశామో అవన్నీ కూడా తల్లిదండ్రులకు వివరిస్తూ మీ గ్రామాల్లో, మీ మున్సిపాలిటీ వార్డ్స్లో ఎవరైతే ఎలిజిబుల్ చిల్డ్రన్ ఉన్నారో వారందరినీ కూడా పాఠశాలలో జాయిన్ చేసి ఇంకా కూడా మెరుగైన విద్య అందిస్తారని కూడా నేను కోరుతున్నాను. శ్రీ దండు అంజయ్య గారికి మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా మీరు జీవించాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. అమ్మ పులముఖ గురించి నాన్న పులముఖ గురించి అమ్మ మీరు మేడం సార్. సదాశివపేట్, పుల్కల్, చౌట్కూర్
ఉపాధ్యాయ నా పేరు డి అంజయ్య. మండల విద్యాధికారిగా 31 రిటైర్డ్ కావడం జరిగింది. ఈరోజు పదవి విరమణ సభ సమావేశం చెప్పడం జరిగింది. దీనికి కలెక్టర్ మేడం గారు మరియు ఎమ్మెల్సీ గారు మరియు జిల్లా విద్యాశాఖ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను దాదాపు 29 సంవత్సరాల సర్వీస్లో 44 సార్లు రక్తదానం మరియు 800 మంది బాల కార్మికులను బడిలో చేర్పించడం జరిగింది. దీనికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి మళ్ళీ కూడా ఇంకా నా జీవితాంతం బాల కార్మికులు బడి బయట పిల్లల కోసం మరియు రక్తదానం చేయడానికి యువకులను ప్రోత్సహించడానికి మరియు విద్యాభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి పత్రికా విలేకరులకు మరియు వచ్చిన బంధుమిత్రులకి మరియు అధికారులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అల్లూరి క్రాంతి గారికి మరియు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర గారికి తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తితోటి కొనసాగుతాను.